ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కెరెన్ స్టడీస్. సో మనకి రైల్వేకి సంబంధించి అసలు నోటిఫికేషన్స్ సంవత్సరానికి ఎన్ని నోటిఫికేషన్స్ వేస్తారు, సో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఏందని చెప్పేసి మనకి ఒక హిందీ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట. సో డిసెంబర్ 2024 కల్లా మనకి 61,529 మనకి నోటిఫికేషన్స్ అయితే వేకెన్సీ అయితే ఇస్తామని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ పూర్తి ఆర్టికల్ మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి ఒకసారి. ఏడాదికి 4 సార్లు ఖాళీ పోస్టులపై రిక్రూట్మెంట్ జరుగుతుంది. అంటే ఎవ్రీ ఇయర్, ఎవ్రీ క్వార్టర్లీ, సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కదా. సో అలా 4 క్వార్టర్లకు కూడా ప్రతిసారి కూడా పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పి ఇవ్వడం అయితే జరిగిందనమాట. చూద్దాం అసలు ఏమి ఇచ్చారన్నది. సో భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న యువత ఇక ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. రైల్వేలు ఈ పోస్టుల కోసం సంవత్సరానికి 4 సార్లు అంటే ప్రతి త్రైమాసికలో రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభిస్తుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఈ పథకం కింద 61,529 ఖాళీ పోస్టులకు నియామక ప్రక్రియ 2024 సంవత్సరం చివరి నాటికి పూర్తవుతుంది. సో ఇది ఒక్కసారి ఆలోచించండి. 61,529 ఖాళీ పోస్టులు అంటే ఈ ఇయర్లో మనకి ఇప్పటిదాకా నోటిఫికేషన్ ఏమేమి వచ్చినాయి? మనకి టెక్నీషియన్ వచ్చింది, ఏఎల్పి వచ్చింది, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చింది, అండ్ పారామెడికల్ వచ్చింది, ఆర్ఆర్బి జేఈ వచ్చింది. ఇంకా రానిదేంది మనకి ఎన్టీపీసీ రాలేదు, గ్రూప్ డి రాలేదు. సో రిమైనింగ్ అన్ని కలుపుకొని 61,529 ఖాళీ పోస్టులకు అయితే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సో దానికి సంబంధించిన పూర్తవుతుందని అయితే చెప్పడం జరిగిందనమాట. దీని తర్వాత కొత్త సంవత్సరంలో జనవరి డిసెంబర్లో ఖాళీ పోస్టులకు నియామకం కోసం మళ్ళీ ప్రక్రియ ప్రారంభించబోతుంది. యాక్చువల్ ఇది వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఓవరాల్ ఆర్టికల్లా వాళ్ళు ఇంతకుముందు ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో, సో జాబ్ క్యాలెండర్ ఏదైతే షెడ్యూల్ రిలీజ్ చేశారో సేమ్ దానికి అనుగుణంగానే ఈ ఆర్టికల్ అవుతుందన్నమాట. చూద్దాం. సో ఈ కొత్త రూల్తో రైల్వేలో ఏటా ఖాళీగా ఉన్న పోస్టులను సకాలంలో భర్తీ చేయడంతో పాటు యువత మెజారిటీ రాకముందే సో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. రైల్వే బోర్డు పత్రం ప్రకారం అంటే ఏంటిది? మనకి టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చింది కదా రైల్వే బోర్డు జాబ్ క్యాలెండర్, దాని ప్రకారం అనమాట. జనవరి మార్చి 2024లో 18,799 ఖాళీలుగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది. డిసెంబర్ 15, 2023 5,696 పోస్టుల భర్తీకి రైల్వే శాఖ గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. అయితే కాంచనజంగా రైలు ప్రమాదం తర్వాత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వాటి సంఖ్యను అయితే పెంచడం జరిగిందనమాట. సో ఏప్రిల్, జూన్లో 9,144 టెక్నికల్ పోస్టు రిక్రూట్మెంట్ రైల్వే ప్రకటించింది. జూలై, సెప్టెంబర్ సమయంలో జూనియర్ ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 7,951 సో జేఈ అనమాట, జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు ఇవి. తర్వాత నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, ఇది మనకి ఇంపార్టెంట్. సో చాలామంది స్టూడెంట్స్ కూడా వెయిట్ చేస్తుంది ఏంటంటే సార్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఒకవేళ వస్తే ఎన్టీపీసీ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు? సో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద ఇంటర్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, మరి అందులో ఏది సార్ ఏందనేది అడుగుతారు కదా. ఇక్కడ అదే క్లియర్గా ఇచ్చారు చూడండి ఒకసారి. సో మనకి ఇక్కడ ఖాళీగా ఉన్నాయా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ లెవెల్ 4, 5, 6 ఇది డిగ్రీ అనమాట. సో ఎన్టీపీసీలకు సంబంధించి డిగ్రీకి సంబంధించి లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6ల 16,154 ఖాళీలు. ఓకేనా. సో పాపులర్ కేటగిరీస్ వచ్చేసి. అదేవిధంగా పారామెడికల్ కేటగిరీలో 1,376 ఖాళీల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ నాటికి అండర్ గ్రాడ్యుయేట్ కోసం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఎవరు? ఇంటర్మీడియట్ అనమాట. సో దానికి లెవెల్ 2, లెవెల్ 3 కింద 3,445 పోస్టులకు రిక్రూట్మెంట్ ప్రారంభించబడుతుంది. అంటే ఇక్కడ ఎన్టీపీసీ వేకెన్సీస్ వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఎన్ని? సో లెవెల్ 4, 5, 6 కేమో ఆల్మోస్ట్ 16,154. మళ్ళీ మనకి అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు ఏవైతుందో సో అండర్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి లెవెల్ 2, లెవెల్ 3 3,445 పోస్టులు. ఓకేనా. సో అన్నీ చూసుకున్నా కూడా సో 19,700 చిల్లర దాకా రావడం జరుగుతుంది. 19,000 పోస్టులు అయితే ఎన్టీపీసీకి అయితే రాబోతుందని చెప్పి ఇక్కడ ఇచ్చిన కథనం ప్రకారం చెప్పడం జరుగుతుంది అనమాట. సో అదే సమయంలో అక్టోబర్, డిసెంబర్లో రైల్వే మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల రిక్రూట్మెంట్ కోసం ప్రకటన చేయబడుతుంది. ఓకేనా. రైట్. ఇక్కడ డిసెంబర్ 2020 నాటికి 61,529 ఖాళీ పోస్టులను భర్తీ చేయబడుతుంది. అంటే నోటిఫికేషన్ అయితే జారీ చేస్తామని చెప్తారు అనమాట. కొత్త నిబంధనలతో ఖాళీ పోస్టులను సకాలంలో భర్తీ చేయవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్లో అగ్నివీర్కు 10% తగ్గింపు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్లో త్రైమాసిక రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్చి 2న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ ఖాళీగా ఉన్న 4,660 పోస్టుల భర్తీకి రైల్వే బోర్డు ప్రకటించింది. ఇందులో 4 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న అగ్నిమాపక సిబ్బందికి 10% సీట్లు కేటాయిస్తారు. అగ్నిమాపక సిబ్బందికి కూడా 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. సో ఇది అనేది కొంచెం సో ఇక్కడ ఏంది పోస్ట్ అనేది ఇప్పుడు ఎంత
466 పోస్టులు అనేది మనకి అగ్నివీర్కి అయితే ఆర్పిఎఫ్ నుంచి అయితే వీళ్ళు 10% అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఎన్టీపీసీ నోటిఫికేషన్ అతి త్వరలో ఉంది. ఇక్కడ ఏ పోస్టులు ఏంటి ఖాళీగా ఉందనేది గ్రూప్ డి గురించి ఇంకా మనకి ఇలా క్లియర్గా ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ ఓన్లీ మనకి టెక్నికల్ పోస్టులు ఇచ్చిండు, ఏఎల్పి గురించి మాట్లాడిండు, ఆర్పిఎఫ్ గురించి మాట్లాడిండు, జేఈ గురించి మాట్లాడిండు, పారామెడికల్ గురించి మాట్లాడిండు. అదే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 16,154 ఖాళీలు అన్నారు. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి లెవెల్ 2 లెవెల్ 3 3,445 పోస్టులు అన్నారు. సో అతి త్వరలో నాకు తెలిసినంత వరకు అయితే అక్టోబర్లో గ్రూప్ డి వస్తుంది వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం. బట్ ఈ మంత్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ వాళ్ళు మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ జూలై సెప్టెంబర్ సమయంలో జూనియర్ ఇంజనీరింగ్లో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ పోస్టులు, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో ఖాళీలు, పారామెడికల్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారన్నమాట. సో సెప్టెంబర్ నాటికి అండర్ గ్రాడ్యుయేట్ కోసం అంటే మ్యాక్సిమం ఈ ఇంకా ఏముందండి 2 డేస్ అయితే మనకి ఆగస్ట్ అయిపోతుంది. ఒకవేళ ఆగస్ట్లో రాకపోయినా సెప్టెంబర్లో అయితే మీకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. గ్రూప్ డి అయితే అక్టోబర్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం టెంటేటివ్ షెడ్యూల్ ఏదైతుందో అక్టోబర్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అయితే వీళ్ళు చెప్పినట్టు కనుక ఎవ్రీ ఇయర్ కనుక ఇదే విధంగా జాబ్ క్యాలెండర్ లాగా కనుక ఏడాదికి 4 సార్లు ఖాళీ పోస్టులపై రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పారు కదా. సో ఇది కనుక నిజంగా కనుక జరిగితే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు బ్యాక్లాగ్స్ ఉండకుండా వెంటనే అక్కడ వేకెన్సీస్ ఏవైతున్నాయో వాటికి రిలవెంటెడ్గా వెంటనే పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. బట్ హోప్ ఫర్ ద బెస్ట్. మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో మీరు ఎవరైతే ఈ నోటిఫికేషన్లో 2024 నోటిఫికేషన్ కానీ వీళ్ళు చెప్తున్నట్టుగా అప్కమింగ్ నోటిఫికేషన్ కనుక మీరు ఎవరైతే రైల్వే జాబ్ క్రాక్ చేయాలని అనుకుంటున్నారో మీ అందరికి కూడా ఖచ్చితంగా ఏదైతే రైల్వే ప్యాటర్న్కి అనుగుణంగా క్లాసెస్ అయితేంది, పీడిఎఫ్ ఫైల్స్ అయితేంది, అదేవిధంగా ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ తెలుగు ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ అయితేంది, అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అయితేంది, జనరల్ సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సొల్యూషన్స్ అయితేంది, సో మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ అయితుంది. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు మన కిరణ్ స్టడీస్ యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేసిన మీరు యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఐఫోన్ నుంచి కూడా ఎలా డౌన్లోడ్ చేయాలని వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ల్యాప్టాప్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో మన కోర్సుకి సంబంధించి అన్ని డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి. సో ఖచ్చితంగా మీకు రైల్వే జాబే మీరు క్రాక్ చేయాలనుకుంటే కనుక సో ఒకసారి డెమో వీడియోస్ చూడండి. ఆల్రెడీ ప్రతి కోర్సులో కూడా మీకు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు ఇండివిజువల్గా ఉంటుంది, లేకపోతే ఫుల్ లెంత్ కోర్సు కావాలన్నా సరే మీకు ఫుల్ లెంత్ కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు తీసుకోండి. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటి, మీరు కనుక నిజంగా రైల్వే జాబ్ కనుక ప్రిపేర్ అవుతారంటే అట్లీస్ట్ ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఇంతకు ముందు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ మేము రిలీజ్ చేస్తాం. అట్ ద సేమ్ థింగ్ ఈరోజు కూడా సో హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్లో దానికి సంబంధించే ఎవ్రీ ఇయర్ కూడా 4 టైమ్స్ అంటే ఎవ్రీ క్వార్టర్లీ కూడా వేకెన్సీస్ మేము యాడ్ చేసుకొని దానికి రిలవెంట్గా ఉన్న వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్పారు కనుక అట్లీస్ట్ ఇప్పుడున్న అప్కమింగ్ నోటిఫికేషన్స్కైనా సరే ఇప్పుడు మీకున్న ఛాన్సెస్ ఏముందండి, ఎన్టీపీసీ ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పినట్టుగా రెండు అంటే గ్రాడ్యుయేషన్ పోస్టులు, అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ 4, 5, 6 ఏమో డిగ్రీ చేసిన వాళ్ళకి, లెవెల్ 2, 3 ఏమో ఇంటర్మీడియట్ వాళ్ళకి. సో ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా 19,000 చిల్లర దాకా ఉన్నది. అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించి ఇంకా మనకి ఎటువంటి అంటే ఎన్ని పోస్టులు ఉంటాయో ఇంకా చెప్పలేదు. బట్ ఖాళీలు అయితే 1,00,000 పైగానే ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఎన్ని ఇస్తారు అనేది చూద్దాం. ఎందుకంటే అతి త్వరలోనే మనకి నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు వస్తుంది, గ్రూప్ డికి సంబంధించి మీకు అక్టోబర్లోని వాళ్ళు అక్కడ టెంటేటివ్గా చెప్పడం జరిగింది. ఏది మనకి ఇంతకుముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం. సో అక్టోబర్లో కనుక వస్తే దానికి సంబంధించి 10th ఉంటుందా, మరి ఐటీఐ మ్యాండేటరీగా పెడతారా, లేదా కొన్ని పోస్టులు స్పెషల్గా చూపించడం జరుగుతుందా. సో వాళ్ళైతే ఇంతకుముందు ఇచ్చిన జియో ప్రకారం వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఏంటంటే అప్కమింగ్ నోటిఫికేషన్ ఏది జరిగినా సరే గ్రూప్ డీలా టెక్నికల్ పోస్టులకి అక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా టెక్నికల్ పోస్టులు. ఓకేనా, టెక్నికల్ పోస్టులు కనుక ఖచ్చితంగా ఐటీఐ ఉండాలని చెప్పారు. మరి అందులో నాన్ టెక్నికల్ పోస్టులు వచ్చేసి కొన్ని పోస్టులు ఉంటాయి, వర్క్షాప్ లాంటివి కానీ లేదంటే హాస్పిటల్ అటెండర్ కానీ ఇలా కొన్ని పోస్టులు ఉంటాయి అన్నమాట. సో ఆ పోస్టులకు సంబంధించి 10th వాళ్ళకి ఎలిజిబుల్ ఖచ్చితంగా ఉంటుంది. సో మళ్ళీ లేకోకుండా ఒక్కసారి ఛాన్స్ ఏమని ఇస్తారా. సో ఎందుకంటే కోవిడ్ వల్ల స్టూడెంట్స్ చాలామంది నష్టపోయారు. వాళ్ళు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. 3 years ఏజ్ రిలాక్సేషన్ కోవిడ్ వల్ల ఇస్తారు. మరి ఒక్కసారి 10th వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఉంటుందని చెప్పిస్తారు అనేది ఇవన్నీ కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎవరికీ తెలియదు. ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటిది అక్టోబర్లో ఇస్తామన్నారు కాబట్టి సో గ్రూప్ డి వాళ్ళైతే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో మీ టార్గెట్ ఎన్టీపీసీ పెట్టుకోండి.
ఎందుకంటే ఆల్మోస్ట్ రెండింటికి సేమ్ సిలబస్ కదా. సో ఎన్టీపీసీ మీ టార్గెట్ పెట్టుకున్నప్పుడు సేమ్ సిలబస్ కాబట్టి సో గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎన్టీపీసీ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే అదే కంటిన్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఎన్టీపీసీ సంబంధించి నాకు తెలిసి అతి త్వరలో ఈ మంత్ ఎండింగ్ లేదా అక్టోబర్ 1st కానీ 2nd వీక్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, మీరు ప్రిపరేషన్లో ఉంటారు. మళ్ళీ గ్రూప్ డి రాగానే ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉన్నారనుకోండి, అది ప్రిపేర్ అవ్వడానికి మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరైతే కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని 200% మీకు యూస్ఫుల్ అవుతుందండి. ఎక్స్క్లూజివ్గా రైల్వే ప్యాటర్న్ క్లాసెస్, రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి, మీకు ఎవ్రీథింగ్ ఉంటుంది. మీకు ఏది అంటే ఏ ప్యాటర్న్ కావాలంటే ఏ కోర్సు కావాలంటే ఆ కోర్స్ ఉంటుంది. మీకు ఇండివిజువల్ కోర్స్ తీసుకోవచ్చు, కంబైన్గా అన్ని కోర్సెస్ తీసుకోవచ్చు. మాక్ టెస్ట్లు కూడా మీకు సపరేట్ అమౌంట్ తోటి మాక్ టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది అనమాట. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ ఛానల్ కిరణ్ స్టడీస్ అని ఉంటుందండి, కిరణ్ స్టడీస్. సో మీకు వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు వాట్సాప్ ఛానల్ కనుక కిరణ్ స్టడీస్ అని మీరు అక్కడికి వెళ్ళి ఛానల్లో సెర్చ్ చేసినా వస్తుంది. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నా సరే, మీకు వాట్సాప్ ఉంటే కిరణ్ స్టడీస్ అని ఛానల్ నేమ్ సెర్చ్ చేయగానే మనది వస్తుంది అనమాట. అక్కడ జాయిన్ అయితే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.